సమ్మర్ అయిపోతుంది, ఎటన్నా పోదాం సునీల్ బయటికి. ఎక్కడ పోదాం చెప్పు. ఎక్కడికి పోదామంటే నువ్వు సరే, మొన్న మీ బాబాయ్ నాగార్జున సాగర్ వెళ్దాం అన్నాడు. ఓకే, మీ బాబాయ్ని ఫోన్ చేయి, వెళ్ళిపోదాం. సరే చేస్తున్నా నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము నాగార్జున సాగర్ వస్తున్నాము. ఆఫ్ సీజన్లో నాగార్జున సాగర్ ఎలా ఉంటుంది, వాటర్ ఎన్ని ఉంటాయి, అక్కడ బోటింగ్ ఉందా లేదా, సీజన్లో అయితే ఓకే, సీజన్గా సమ్మర్లో అక్కడ ఎలా ఉంటుందో మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. లెట్స్ గో నాగార్జున సాగర్. హైదరాబాద్కి వెళ్ళి పొద్దున్నే 9 గంటల బయలుదేరినాము. అక్కడ చేరుకునేపాటికి 12 గంటలు అయ్యింది. ఈ రోడ్డు ఎక్స్పీరియన్స్ అయితే మా దగ్గరికి వెళ్తున్న కొంది శ్రీశైలం రోడ్లో ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగా మంచిగా వచ్చింది. మీకు ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీకు రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక థ్రిల్లాగా ఒక ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు మంచిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి మీరు కూడా రావాలనుకుంటే మనకి అఫ్జల్గంజ్, దిల్షుక్ నగర్ దగ్గర నుంచి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఒక 3 to 4 hours జర్నీ ఉంటుంది. మీరు కారులో వచ్చే వాళ్ళు ఉంటే గట్రా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి ఇబ్రహీంపట్నం, యాచారం, మల్లెపల్లి నుంచి వస్తే గట్రా రోడ్డు బాగుంటుంది. దగ్గరికి వచ్చే కొంచెం మనకు కొంచెం ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మా వినయ్ అన్న, ఇదిగో ఇది నేను, మా మామయ్య, మా ఆవిడ, మా బామ్మర్ది, మా అత్తయ్య గారు, మేమందరం కలిసి ఒక చిన్న కారులో చిన్నగా వెళ్తున్నాము. నాగార్జున సాగర్ వచ్చేసినాము. చూడండి, వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ గాలి మాత్రం బీభత్సంగా ఉంది. చూడండి, మీరే చూడండి ఎంత గాలి వస్తుందో. అక్కడ బోటింగ్ అయితే ఎలవ లేదన్నారు. పోలీసులు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అది ఒకటే మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది. సర్లే, ఇక్కడ ఎలవ చేయట్లేదని చెప్పేసి వ్యూ పాయింట్ ఉంది కదా, వ్యూ పాయింట్ దగ్గర అయినా సరే చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సరే, అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి మెల్లగా బయలుదేరి వెళ్తున్నాము. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన కూడా మీకు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎలాగో లోపలికి వెళ్ళనవట్లేదు అని చెప్పేసి నేను మా నందినితో కలిపి ఒక మంచి సెల్ఫీ ఫోటో దిగేసి మంచి ఒక మెమొరీ పెట్టుకోవాలని చెప్పేసి ఓకే, మీకు కూడా నాగార్జున సాగర్ చూపిస్తాను అని చెప్పిన కదా, చూపించిన వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు మీలో ఎవరికైనా అక్కడ లోపలికి ఎందుకు వెళ్ళనవట్లేదో ఏంటిదో మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాలాగా డిసప్పాయింట్ కాకుండా మంచి పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఉన్న వాళ్ళకి మీ కామెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ డూ కామెంట్. ఇక అక్కడ నుంచి మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోదామని చెప్పేసి మెల్లగా స్టార్ట్ అయ్యి కింద నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది అన్నారు. ఈ కార్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక వ్యూ పాయింట్కి వచ్చేసినాము. మెల్లగా మేము ఒకళ్ళు దిగుతున్నాము. మా బామ్మర్దీను, మా నందిని మాత్రం చూడండి, ఆత్రం ఎక్కడ ఆగదు. మేమేమో దిగి ఎక్కడ ఉందని చూస్తున్నాము. ఇగో ఏమి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక వచ్చి ఇగో మాతో పాటు మీకు కూడా చూపిస్తా అని చెప్పిన కదా, చూపించిన అని చెప్పి చెప్తున్నాను. ఇటు పక్క ఆంధ్ర, ఇదిగో ఇటు పక్కన తెలంగాణ, మధ్యలో బార్డర్ దగ్గర ఉండి మీకు వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. ఇక్కడ అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ ఉంటే అక్కడ ఒక ఫోటోకు దిగి మంచి ఫ్రేమ్ కట్టించుకుందాం అని చెప్పి అనుకున్నాము. అక్కడ ఫోటో దిగనికి 100 రూపీస్ తీసుకున్నాడు మా దగ్గర. ఇక అక్కడ నుంచి కాలువ పక్కనే కరెంట్ ఆఫీస్ దగ్గర మనం భోజనం చేయడానికి బాగుంటుంది, చెట్లు ఉంటాయి అంటే అక్కడ పోయి తినడానికి తెచ్చుకున్న చపాతీను, కోడిగుడ్డు కూర, అక్కడ వెదర్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్తే చెట్లకి కూర్చొని తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ బాగా డిసప్పాయింట్ అయ్యామన్న బాధలో ఉండి దగ్గరలో బాగా ఎంజాయ్ చేయడానికి ఏమున్నాయి అని చూస్తే వైజాగ్ కాలనీ మనకి అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ చూపించింది. సరే, వైజాగ్ కాలనీ వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడి నుంచి వైజాగ్ కాలనీ వెళ్ళిపోయాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.